ఒకటే ఒక చోట నిజం గట్టిగా చెప్పలేకపోయినాం, చంద్రబాబు నాయుడు లాగా అబద్దాలు మాట్లాడలేకపోయినాం. అది మా పార్టీ చేసిన అతిపెద్ద తప్పు. ఎందుకంటే వాళ్ళు ఈ భూము ఈ బీర్లన్నింటినీ చూపించేసి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్లని వాళ్ళంతగా ప్రచారం చేసినా గానీ లేదా ఇవన్నీ తెచ్చినేది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ టెన్యూర్లోనే తెచ్చారు అనే విషయాన్ని కూడా మేము గట్టిగా ప్రజల్లోకి తీసుకొని మేము చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తున్నాం. వాళ్ళు చేసిన అబద్ధపు మాటలు, కుట్రపూరితమైన అంశాలను మేము జనంలోకి రివర్స్ గా కౌంటర్ ఇవ్వలేకపోయినాము అధికారంలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఏ డిస్టిలరీ మేము ఇవ్వలేదు. ఉన్న డిస్టిలరీస్ కన్నా మాకు ఫేవర్ చేసినట్టు ఈ విధంగా చేసినట్టు మరి ఎన్ని డిస్టిలరీస్ మీద కేసు పెట్టారు, ఎన్ని డిస్టిలరీస్ ని ఉన్న ఎండీస్ ని అరెస్ట్ చేసినారు, దాని ఓనర్లను అరెస్ట్ చేసినారు చెప్పమనండి. సో దీస్ ఆర్ ఆల్ బోగస్. అవన్నీ ఇచ్చిన పర్మిషన్లు అన్ని కూడా చంద్రబాబు నాయుడే. డెఫినెట్ గా వీఆర్ లీగల్ బ్యాటిల్ చేస్తున్నాం. ఇప్పుడు వాలంటీర్ల మీద పట్టిన కేసును కూడా వాళ్ళు ఏదో రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది. చంద్రబాబు ఆ రోజు పవన్ కళ్యాణ్ 30,000 మందిని కిడ్నాప్ చేసినాడని చెప్పేసి ఇవి చేసినారు, అమ్మాయిల్ని చేసినాడనే ఒక అంశం మీద వాళ్ళు నేమనెత్తిన దాని మీద కూడా మేము కౌంటర్ వాళ్ళ ఆ కేసును తీసేయాలని చెప్పేసి వేయడం జరిగింది. లేదు మళ్ళీ దాని మీద కోర్టుకు అప్పీల్ చేయడం. డెఫినెట్ గా లాలో ఉన్న ఏ అవకాశాన్ని వదలకుండా ఖచ్చితంగా మేము కౌంటర్ చేస్తామండి. ప్రతిదీ తనే కనిపెట్టానంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్ గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు. ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్